ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబుకి విషాదం, కూలనున్న ప్రభుత్వం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఏపీలో తాజాగా సీఎం చంద్రబాబు తెరపైకి తెచ్చిన లడ్డు వివాదం రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ, అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారిపోయింది. అంతేకాదు, ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఓటమితో నానాటికి పతనం అవుతున్న వైసీపీకి మరింత ఇబ్బందికరంగా మారిపోతుంది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు త్వరగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతానికి తిరుపతి కార్పొరేషన్లో మెజారిటీ ఉన్న వైసీపీ చేతుల్లోనే మేయర్ సహా కీలక పదవులు ఉన్నాయి. కానీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కూటమి పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో లడ్డు వివాదం కూడా తెరపైకి రావడంతో దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. దీంతో కార్పొరేటర్లను కాపాడేందుకు స్థానిక మాజీ ఎమ్మెల్యే భూమన రంగంలోకి దిగారు. తిరుపతి కార్పొరేషన్కు కొత్తగా 2 డిప్యూటీ మేయర్లు రాబోతున్నారన్నారు. మరో 3 నెలల్లో ప్రభుత్వం పతనం అవుతుందని భయపడకండి, పోరాడదాం అంటూ వారిలో ధైర్యం నూరిపోశారు. అక్టోబర్ 4వ తేదీన జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో మనమే గెలుస్తాము అని చెప్పుకొచ్చారు.